వెల్కమ్ టు రాజ్ న్యూస్. విద్యను ప్రమోట్ చేస్తామంటారు, మెరికల్ లాంటి విద్యార్థులను తయారు చేస్తామంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతామంటారు. అప్పటి వరకు ఉన్న విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన చేస్తామంటారు. ప్రభుత్వాలు చేయలేనిది, వ్యవస్థల వల్ల కానిది తమతో సాధ్యమంటూ నమ్మబలుకుతారు. విద్యను వ్యాపారమయం చేసేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు నారాయణ శ్రీ చైతన్య జబ్బు పట్టుకుంది. విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది కార్పొరేట్ మాఫియా. ప్రభుత్వాలను గుప్పట్లో పెట్టుకుని నడిపిస్తున్న ఆ రెండు విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు గలమెత్తుతూనే ఉన్నాయి. పేరుకు మాత్రమే అవి కాలేజీలు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయాలు. కానీ అక్కడ మాత్రం వారు ప్రమాణాలు పాటించారు, విద్యాబుద్ధులు అసలే నేర్పించారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా కోట్లకు పరుగులెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలంటారు, లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరు. అడుగడుగున అరాచకాలు, అడిగేవారే లేరన్నట్టుగా దందాలు చేస్తారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షలో మార్కులు, ర్యాంకుల వరకు అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారు. ఇక తాజాగా రాజ్ న్యూస్ కథనాలతో ట్రస్మా రోడ్డెక్కింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గలమెత్తింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. చైతన్య నారాయణ స్కూల్ మోసాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా ట్రస్మా సభ్యులు అడ్డుకున్నారు. స్కూల్ బ్యాగ్ నుంచి పాఠ్య పుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చైతన్య నారాయణ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది. మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. పేపర్స్ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం, వారి ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవటం అనేది జరిగింది. పెట్టి ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తికమక చేసేసేసి మొత్తం మీద ఏమీ చెప్పదని ఎదవం చేసేస్తే వీళ్ళు టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ సాగుకొట్టుడు కొట్టాడు. ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను తిట్టాడు. అంటే వీళ్ళు చేసినటువంటి ఎదవ పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు, టీచర్స్ నష్టపోతున్నారు, బ్లేమింగ్ చేస్తున్నారు. వీళ్ళకి పేపర్లు అవుట్ చేయటం, తర్వాత పిల్లగాళ్ళను కొనుక్కోవటం, క్లాసులు చెప్పే పని లేదు, పిల్లగాళ్ళను గదిలో పెట్టడం. ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్కి తోడు ఇంకొక 2 పీరియడ్లు పిల్లగాళ్ళను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, కొంపలమ్మడి తిప్పటం. మీరు పిల్లగాళ్ళని తీసుకొస్తేనే మీకు జాబ్ ఇస్తాం, లేకపోతే మీకు జాబ్ ఇయ్యం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీ, వీళ్ళ స్కూల్లో చదవలేక చాలామంది మానసికంగా, తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడి స్కూల్ కూడా మానేశారు. చివరికి ఈ ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్లు ఉంటాయి. 6 నెలలకో ప్రిన్సిపల్ వస్తాడు, 6 నెలలకో టీచర్ ఉంటాడు. ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర. ఊరికి వెళ్ళమడి తిప్పడమే. రోజు విద్యా వ్యవస్థ యొక్క పొరుగు చేస్తున్నారు, గురువులకి విలువ లేకుండా చేస్తున్నారు. అది వీళ్ళ యొక్క చరిత్ర. ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి. పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆ పాఠశాలకు ఉంది. అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి. క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి 10,000 ఫీజు తగ్గించి నువ్వు చెప్పేదేంటి? క్లవర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుకుంటాడు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న చదువుకుంటూ, చెట్టు కింద బడిలో ఉన్న కూడా చదువుకుంటాడు. నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది? టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 1లో చాలా స్పష్టంగా చెప్పింది. టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ సీజ్ చేయమని, టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయమని జీవో నెంబర్ 1లో ఉంది. కానీ ఇంతవరకు అధికారులు మేము తెలియజేసినా స్పందించలేదు. రెండో అంశం, తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్తున్నాం. ఈ చైతన్య నారాయణలో తిరిగే టీచర్స్ని ఈవినింగ్ పాఠాలు చెప్పకుండా రోడ్డు మీద తిప్పుతుంటే నిన్న నందిగామలో ఒక టీచర్ గుండాకి చచ్చిపోయింది. కనీసం వీళ్ళ చైర్మన్ కానీ వీళ్ళ యాజమాన్యాలు కానీ వెళ్ళి కనీసం ₹1,00,000 కూడా వాళ్ళకి దానం చేయనటువంటి, అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని టార్గెట్స్ పేరుతోటి నానా హింసలు పెడుతూ వాళ్ళని శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా హింసిస్తున్నటువంటివి నారాయణ.
రైట్, ఇక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా రాజ్ న్యూస్ గలమెత్తుతుంది. ఇక దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రాజ్ న్యూస్ ప్రతినిధి ఉపేందర్. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి మోసాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? ఇప్పటికే అటు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల పేరుతో మాత్రం అటు ప్రతి స్కూల్లో కూడా ఈ దండ అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళైతే ప్రతి స్కూల్లో కూడా టాలెంట్ టెస్ట్ల పేరుతో కూడా ఇప్పటికే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తూ అంటే సామాన్య గిరిజన ప్రాంతాల వారిని కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీరందరినీ కూడా ఏదైతే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న దానిపై ఇటు వరుస కథనాలు అందిస్తున్నటువంటి రాజ్ న్యూస్ పై కూడా రాజ్ న్యూస్ కథనానికి కూడా స్పందించినటువంటి ట్రెస్సా వారు కూడా ఒకసారిగా అటు ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి సత్తుపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఓ విద్యా సంస్థపై కూడా వారైతే దాడులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి వారు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ప్రశ్న పత్రాలను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా వారైతే ఒక్కసారిగా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ పేర్లు లేని స్కూళ్లలో కూడా తమ పేర్లు పెట్టుకుంటూ శ్రీ చైతన్య విద్యా సంస్థల పేర్లు పెడుతూ కూడా వారైతే ఇటు అంటే ఈ దందాకైతే పాల్పడుతున్నారు. ప్రధానంగా ర్యాంకులే పరంపరగా కూడా వీరంతా ఈ దందాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీ చైతన్య కాలేజీ అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల పేరుతో మాత్రం ఇటు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే బాగా విద్యలో రాణిస్తున్న విద్యార్థులను కూడా లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వారందరినీ కూడా కార్పొరేట్ సంస్థల్లో వారిని అంటే చదివిస్తూ వారిని ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ పేర్లతో కూడా వారిని ఎగ్జామ్స్ రాపిస్తూ ఇక్కడ ర్యాంకుల పరంపర ఇక్కడ ఉన్న వారిని ఆకర్షించే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనుమతులు లేని పాఠశాలలు ఎక్కడున్నాయో వారంతా ఈ నారాయణ అదేవిధంగా శ్రీచైతన్య విద్యా సంస్థల వారైతే గుర్తిస్తూ పాఠశాలలో కూడా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వారు ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఇక్కడ పెద్ద కాలేజీలు ఇక్కడ వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి వారిని అంటే సామాన్యుల తల్లిదండ్రులను అయితే ఆకర్షిస్తున్నారు. విద్యార్థులు టాలెంట్ టెస్ట్ నిర్వహించిన క్రమంలో మాత్రం విద్యార్థులకు కూడా తక్కువ మార్కులు వేస్తూ అంటే 50% ఈ ఇక్కడ పాస్ అయితే ఈ టాలెంట్ టెస్ట్ రాస్తే మాత్రం ఖచ్చితంగా ఫీజులో 50% రాయితీ ఉంటుందని చెప్పేసి అయితే వారిని నమ్మగలుగుతున్నారు. ఆ టాలెంట్ టెస్ట్ రాసిన తర్వాత అర్హత లేని విద్యార్థులను మాత్రం పూర్తిగా ఫీజు కట్టాలి, మీ విద్యా సంస్థలు మీరు చదివించే సంస్థలు కరెక్ట్ అయినటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడా విద్యను అందించట్లేదని చెప్పేసి తల్లిదండ్రులను ఆందోళనకు విలువలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎట్టకేలకు తల్లిదండ్రులు కూడా ఏదైతే సామాన్య పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి చిన్న విద్యా సంస్థలన్నీ కూడా ఈ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ అన్ని కూడా ట్రస్ట్ ఆఫ్ తో కూడా ఒక యూనియన్ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కూడా ఇటువంటి కార్పొరేట్ సంస్థలపై కూడా వారైతే దాడులు చేస్తున్నారు. ఇప్పటికే వరుస కథనాలు అందిస్తున్నటువంటి రాజ్ న్యూస్ తో స్పందించినటువంటి ట్రస్ట్ సభ్యులంతా కూడా ఈ రోజు సత్పల్లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వాహకులపై ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. వీరంతా కూడా ఆ తల్లిదండ్రులను మోసం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య చిన్న స్కూళ్లను కూడా వీరు అంటే వారి సభాంగాస్థాల్లోకి మార్చుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దీనికి జిల్లా డిఈఓ కూడా ఇప్పటికే అంటే వివరాలు సేకరించి పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి నారాయణ అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన వారందరినీ కూడా పట్టుకొని అటు ఎంఈఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇటు విద్యా సంస్థలు వ్యాపార దృష్టితో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడైతే ఏ పాఠశాలలో మాత్రం ఒక విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆ విద్యార్థిని తక్షణంగా వాళ్ళైతే తమ అధీనంలోకి తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఆ విద్యార్థిని కొనుగోలు చేసి ఈ వ్యాపారంలోకి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఒక్క విద్యార్థిని తీసుకెళ్లి ఏదైతే టాలెంట్ గా ఉన్న విద్యార్థిని తీసుకుపోయి కార్పొరేట్ సంస్థల్లో ఒక కాంక్రీట్ జంగిల్లో చదివించి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ పేరుతో తర్వాత ఎగ్జామ్స్ రాపించడం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారందరినీ కూడా ఆకర్షించేందుకు ఒక ఎత్తుగడగా కూడా ఇది వాళ్ళైతే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లికి సంబంధించిన ఒక విద్యార్థి కావచ్చు, అదే విధంగా ఆంధ్రలోని కదిరికి సంబంధించినటువంటి ఒక విద్యార్థికి ₹1,00,00,000 ఇచ్చి కూడా వీరు ఆ విద్యార్థిని కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే ఉన్నత శాఖ విద్యా అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఒక విద్యా సంస్థ నిర్వహించాలంటే ఖచ్చితంగా విద్యా చట్టాన్ని అమలు చేయాలి.
కనీసం 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వారికి రిజర్వేషన్ కల్పిస్తూ విద్యను అందించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మూసివేతకు ఉన్నటువంటి పాఠశాలను గుర్తించి ఈ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల వారంతా కూడా వాటిని అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అంటే ర్యాంకులు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్స్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ ర్యాంకులతో ర్యాంకులు వచ్చే విధంగా కూడా ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఎగ్జామ్ రాపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే చదివిన విద్యార్థికి ర్యాంక్ వచ్చినట్టు కూడా వారు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇటు ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి, అదేవిధంగా మదిర ఇటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కూడా వీరు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నారు. ఖమ్మం కావచ్చు, అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు కావచ్చు, నారాయణ విద్యా సంస్థలు ఈ పరంపర కొనసాగిస్తున్నారు. ఇక ర్యాంకుల పంట తమదే అంటూ 1, 2, 3 ర్యాంకులను చెప్పుకుంటూ కూడా వారంతా ఈ దందాకైతే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యను వ్యాపారంగా కూడా వారు మలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సామాన్యులు ఆ స్కూల్లో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, ఆ స్కూల్లోనే మా విద్యార్థులను పంపించాలని పంపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ స్కూల్లో ఉన్నటువంటి అంటే కనీసం ఆ నారాయణ శ్రీ చైతన్య సంస్థలో చదువుతున్న విద్యను చెప్తున్నటువంటి టీచర్స్ ని కూడా మానసికంగా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. కనీసం 10 నుంచి 20 మంది స్టూడెంట్స్ మీరు తీసుకొస్తేనే ఖచ్చితంగా మీకు శాలరీ ఉంటుంది, జాబ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను చెప్పి పక్కన పెట్టేసి స్టూడెంట్స్ రప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ టీచర్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు, తమకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇటువంటి వ్యాపార లక్షణాలతో కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఇటు ట్రాన్సానికి కూడా ఏదైతే తెలంగాణ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ స్కూల్ కి సంబంధించిన వారంతా కూడా ఫిర్యాదు చేయడంతో ఇది కొంత ఈ దందా కూడా ఖమ్మంలో బయటపడింది. వరుసగా ఇప్పటికీ అటు రాజ్ న్యూస్ కూడా ఇటు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి లోపాయికారి పనులు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా భ్రష్టుపరిచే విధంగా కూడా వారు చేస్తున్న తీరును కూడా ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంది. ఆ కథనాలతో కూడా తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా మేల్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి టాలెంట్ టెస్ట్ పై కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి ఏదైతే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ కి యాజమాన్యం కూడా సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి వారందరిపై కూడా దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆందోళన కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ కావచ్చు, అదేవిధంగా ఎంఈఓ తక్షణ ఆ పాఠశాలకు వెళ్ళి ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే టాలెంట్ టెస్ట్ కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కూడా అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పడంతో కూడా కొంత తల్లిదండ్రులు కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలే ఇటువంటి దందాలకు పాల్పడుతున్నాయా ఇప్పటి వరకు కూడా వారంతా కూడా ర్యాంకులు వస్తున్నాయి, ఇక్కడ చదివిన విద్యార్థులకి ర్యాంకులు వస్తున్నాయనే మోసం నెపంతోనే వారంతా తమ విద్యార్థులు ఇక్కడ చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చిన 10th లో కావచ్చు, అటు ఇంటర్ లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారికి జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు ఇటువంటి ట్రైనింగ్ ఇటువంటి కోచింగ్ ఇస్తుంటారు. వారందరినీ కూడా కాంక్రీట్ జంగిల్లో కూర్చోబెట్టి వారికి ప్రతి అనునిత్యం మానసిక ఒత్తిడికి గురి చేస్తూ కూడా ర్యాంకుల పరంపర కోసమే ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ ఏదైతే కాంక్రీట్ జంగిల్లో చదివినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ వారు కొనుగోలు చేసిన పాఠశాల ద్వారా కూడా పరీక్షలు రాపిస్తూ ర్యాంకుల పంటనైతే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులు ఇక్కడ చదివిన విద్యార్థికి ర్యాంకులు వచ్చాయని మోసపోతూ కూడా విద్యార్థులను అక్కడ చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థి తల్లిదండ్రులు కూడా కొంత ఈ ఘటనపై కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ విద్యను మొత్తం కూడా ఇటువంటి కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవడంపై కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పాఠశాలలు కావచ్చు, కొద్దిపాటి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలని టార్గెట్ గా చేస్తూ ఇటు శ్రీ చైతన్య ఇటువంటి కార్యక్రమంపై అటు ట్రెస్సా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి ఉపేందర్ మీరు లైవ్ లోనే ఉండండి. ఉపేందర్ మీరు హోల్లో ఉండండి.